నమో నమః. అందరికీ స్వాగతం. ఈ తరగతి గీర్వాణవాణి విలాసః మాధ్యమికోన్నత శ్రేణి. ఇందులో కథా గద్య వాంగ్మయమాల పాఠమాల చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా అభినవ బాలనీతి కథా సప్తతి చెప్పుకుంటున్నాము. ప్రార్థనతోని మొదలు పెడదాము. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఈ రోజు మనం అభినవ బాలనీతి కథా సప్తతి 6వ కథ చెప్పుకుంటున్నాము. ఈ 6వ కథ పేరు వానరస్య తస్య ప్రతిబింబస్య చ కథ. ఈ కథల్లో చాలా కథలు మనం మొదలు వినవే ఉంటాయి. భాష చాలా సరళంగా ఉంటుంది కాబట్టి ఒకసారి అది చూసుకుని ముందుకు వెళ్ళిపోవటమే, అంతే. పెద్ద కొత్తగా తెలుసుకునేది ఏమీ ఉండదు, కానీ భాషాపరమైన ఒక అధ్యయనము, కొంచెం సుగమత్వం కోసం అంతే. ఓకే, మొదలు కథను నేను చదువుతాను, వినండి శ్రద్ధగా. ఏకః వానరః కస్యచిత్ కూపస్య ప్రాంతే స్థిత్వా ఆమ్రస్య ఫలం అభక్షయత్. తదా सः अवनम्य कूपस्य अन्तः अवलोकयति स्म. तदानीं तस्य प्रतिबिम्बं जले अपश्यत्. तेन अन्यः मर्कटः जलस्य अन्तः आम्रं भक्षयन्निव दृश्यते स्म. तद्दृष्ट्वा अयं वानरः अन्यस्य तस्य मर्कटस्य भयम् उत्पाद्य तस्य फलं ग्रहीतुम् ऐच्छत्. अथ सः उच्चैः अशब्दयत्. तेन तस्य मुखे स्थितं फलं कूपे पतित्वा न्यमज्जत्. ततः सः वानरः दुःखितः अभवत्. नीतिः परकीयं गृध्नुः स्वीयमपि नाशयति. ఓకే, మళ్ళీ ఒక్కసారి నెమ్మదిగా చదువుతాను, వినండి. ఏకః వానరః కస్యచిత్ కూపస్య ప్రాంతే స్థిత్వా ఆమ్రస్య ఫలం అభక్షయత్. తదా సః అవనమ్య కూపస్య అంతః అవలోకయతి స్మ. तदानीं तस्य प्रतिबिम्बं जले अपश्यत्. तेन अन्यः मर्कटः जलस्य अन्तः आम्रं भक्षयन्निव दृश्यते स्म. तद्दृष्ट्वा अयं वानरः अन्यस्य तस्य मर्कटस्य भयम् उत्पाद्य तस्य फलं ग्रहीतुम् ऐच्छत्. अथ सः उच्चैः अशब्दयत्. तेन तस्य मुखे स्थितं फलं कूपे पतित्वा न्यमज्जत्. ततः स वानरः दुःखितः अभवत्. नीतिः परकीयं गृध्नुः स्वीयमपि नाशयति. ఓకే, దీని కష్టమైన పదాల అర్థాలు చూద్దాము. కూపస్య జలగర్తస్య, ఈ బావి యొక్క, అవలోకయతి చూస్తున్నాడు, ఓకే, భక్షయన్నివ తింటున్నట్టుగా, అశబ్దయత్ శబ్దం చేశాడు, న్యమజ్జత్ మునిగిపోయాడు, పరకీయం అన్యస్య ఇతరస్య, ఇక్కడ అన్యస్య ఉండాలి, ఇతరస్య. సో దీని తెలుగు అర్థం చూద్దాము. ఒక కోతి ఒక బావి ప్రాంతంలో నిలిచి
మామిడి పండును తిన్నది అంటే తింటున్నది అని తీసుకోవాలి, అక్కడ అభక్షయత్ రాకూడదు. సో దాని చేతిలో ఉన్నది పడిపోయింది అంటే అది ఇంకా పూర్తిగా తినలేదు అని అర్థము, తింటూ ఉన్నది. సో భక్షయతి స్మ ఉండాలి. సో ఆ విధంగా తింటూ ఉండినది అన్నట్టుగా ఒక మీనింగ్ అన్నా వచ్చేది మనకి. సో అప్పుడే అది కిందకు వంగి బావి లోపలికి చూస్తూ ఉన్నది. అప్పుడు దాని ప్రతిబింబము నీటిలోకి చూసింది. నీటిలో చూసింది, నీటిలోకి కాదు నీటిలో చూసింది, దాని ప్రతిబింబాన్ని చూసింది. దానితో వేరే కోతి ఆ నీటి లోపల మామిడి పండు తింటున్నట్టుగా దానికి కనిపించింది. అది చూసి కోతికి వేరే వానరానికి భయం కలిగించి దాని ఫలాన్ని తీసుకోవాలి అని కోరిక కలిగింది. అప్పుడు అది పెద్దగా అరిచింది. అప్పుడు దాని నోటిలో ఉన్న ఫలం బావిలో పడి మునిగిపోయింది. అప్పుడు ఆ వానరం ఎంతో బాధపడింది. నీతి, వేరే వాళ్ళవి లాక్కోవాలి అనుకుంటే, ఎందుకంటే గృధ్నుహు అంటే లాక్కోవాలి అనుకునేవాడు అని, ఓకే, అనుకుంటే మనది కూడా నాశనం అవుతుంది, మన వస్తువు కూడా పోతుంది. ఓకే, సో ఈ విధంగా కథ సెంటెన్సెస్ చూడండి మరొక్కసారి. ఏకః వానరః కస్యచిత్ కూపస్య ప్రాంతే స్థిత్వ, కూపస్య ప్రాంతే, ఓకే, బావి ప్రాంతంలో, స్థిత్వ అంటే దానికి దగ్గరలో అని తీసుకోవాలి, ప్రాంతంలో అంటే దగ్గరలో. స్థిత్వ ఆమ్రస్య ఫలం అభక్షయత్, మామిడి పండును తింటున్నది. మామిడి యొక్క పండును అనాలి, ఆమ్రస్య ఫలం అంటే, ఆమ్ర ఫలం అంటే పర్వాలేదు, ఆమ్రస్య ఫలం అంటే మామిడి యొక్క పండును. సో అది తెలుగులో బాగోదు కాబట్టి. తదా సహ అవనమ్య కూపస్య అంతః అవలోకయతి స్మ, అప్పుడే అది కిందకు వంగి బావి లోపలికి చూస్తూ ఉన్నది. తదానీం తస్య ప్రతిబింబం జలే అపశ్యత్, అప్పుడు దాని ప్రతిబింబం నీటిలో చూసుకుంది. ఓకే, తేన అన్యః మర్కటః జలస్య అంతః ఆమ్రం భక్షయన్నివ దృశ్యతే స్మ, దానితో వేరే కోతి ఆ నీటి లోపల మామిడి పండు తింటున్నట్టుగా, పండును అని చెప్పాలి అక్కడ, ఓకే, పండును తింటున్నట్టుగా కనిపించింది దానికి. తదృష్ట్వా అయం వానరః అన్యస్య తస్య మర్కటస్య భయం ఉత్పాద్య తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్, అది చూసి కోతికి, అంటే చూడు ఈ వానరం అనుకుంది అంటే ఈ కోతి ఇట్లా అనుకుంది అని కూడా చెప్పచ్చు దీన్ని. సో కోతికి అనిపించింది అనే కంటే, కోతికి కోరిక కలిగింది అనే కంటే, సో అక్కడ అయం వానరః అని ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి సో దాన్ని ఏం చెప్పుకోవాలంటే, అది చూసి ఈ కోతి వేరే వానరానికి భయం కలిగించి దాని ఫలాన్ని తీసుకోవాలి అని అనుకుంది అంటే సరిపోతుంది. ఓకే, అట్లా కూడా చెప్పుకోవచ్చు. అథ సహ ఉచ్చై అశబ్దయత్, అప్పుడు అది పెద్దగా అరిచింది. సహ అంటే వాడు అని చెప్పాలి యాక్చువల్ గా, అది కాదు. సహ అంటే వాడు అంటే కోతి, కోతి గురించి చెప్పాలి. తెలుగులో అది అసహజంగా ఉంటుంది కాబట్టి, అంటే మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. తేన తస్య ముఖే స్థితం ఫలం కూపే పతిత్వా న్యమజ్జత్, అప్పుడు దాని నోటిలో ఉన్న ఫలం బావిలో పడి మునిగిపోయింది. తతః సహ వానరః దుఃఖితః అభవత్, అప్పుడు ఆ వానరం ఎంతో బాధపడింది. నీతి, పరకీయం గృధ్నుః స్వయమపి నాశయతి, పక్కవాడిది గృధ్నుః అంటే తీసుకోవాలి అనుకునేవాడు, ఓకే, స్వయమపి నాశయతి తన వస్తువును కూడా పోగొట్టుకుంటాడు. నాశధాతువుకి నష్టమైపోవటం అంటే తన, ఇప్పుడు ఇట్లాంటిది కూడా నష్టమైపోవటమే అని చెప్పాలి. ఓకే, అట్లాంటి. సరే, ఇది అయిపోయిన తర్వాత మనం ప్రశ్నలు చూద్దాము. వానరః కూపస్య ప్రాంతే కిమ్ అకరోత్, లతా భగిని, వానరః కూపస్య ప్రాంతే కిమ్ అకరోత్, ఇది చూడండి, ఇక్కడ చూసి చెప్పచ్చు. ఆమ్ర స్థిత్వా కూపస్య ప్రాంతే స్థిత్వా ఆమ్రస్య ఫలం అభక్షయత్. కరెక్ట్. జలే కిమ్ అదృశ్యత,
జలంలో ఏం కనిపించింది? जले तदा सः अवनस्य कूपस्य अन्तः तदानीं तस्य प्रतिबिम्बं जले अपश्यत्। సో ప్రతిబింబం అదృశ్యత. ఓకే, ప్రతిబింబం కనిపించింది. సహ వానరః కిమైచ్చత్, ఏమని కోరుకుంది ఆ వానరం? చక్రపాణి గారు పెట్టించి తీసుకోవాలని ఉన్నది దానికి. ఏంటండి? దాన్ని ప్రతిబింబం చూసి దాన్ని వానరును భయపెట్టించి అమల ప్రభావం తీసుకోవాలని దానికి దురాశ ఉంది. ఆ వాక్యం చదవగలరా సంస్కృతంలో? తదాన్ని ఇక్కడ నుండి అయం వానరః తద్దృష్ట్వా అయం వానరః. చదవండి చక్రపాణి గారు. ప్రశ్నలో ఉన్నది అది. ప్రశ్నకి సమాధానం సంస్కృతంలో చెప్పాలి. కిం ఐచ్ఛత్, సహ వానరః కిం ఐచ్ఛత్ అంటే గ్రహీతుం ఐచ్ఛత్, ఈ వాక్యం తీసుకోవాలి. సో అయం వానరః అన్యస్య తస్య మర్కటస్య భయం ఉత్పాద్య తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్ అని చెప్పాలి వాక్యం. అదేనండి మీరు ఆర్కే చదవండి, ఈ వాక్యం చదవండి. అయం వానరః. సరే, సమస్యగా ఉందా? పర్వాలేదు. అయం కనిపిస్తలేదు నాకు అసలు. ఏంటండి? అయం ప్రశ్నలో ఉన్నది అది. ప్రశ్నలో వానరః కిమైచ్ఛత్ అని ఉంది. కిమైచ్ఛత్ గ్రహీతుం ఐచ్ఛత్ అని సమాధానం వస్తుంది కదా, అందుకనే అక్కడి నుంచి స్టార్ట్ చేయమని అంటున్నాను. సరే, పర్వాలేదు. లతా గారు ఫలం గ్రహీతం ఏ ఐచ్ఛత అతః సా చే. మొత్తం కాదండి, ఇక్కడి వరకే. ప్రశ్నలో ఎంత భాగం మనకు కావాలో అంత స్టోరీలోంచి తీసుకుంటాము. వానరం ఏమని కోరుకుంది అంతే ప్రశ్న. సో కిమైచ్ఛత్ అంటే ఐచ్ఛత్ ఉన్న వాక్యం తీసుకోవాలి. సహ వానరః కిమైచ్ఛత్ అన్యస్య తస్య మర్కటస్య భయం ఉత్పాద్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్ అని సమాధానం. తస్య ఫలం గ్రహీతుం. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. వానరః కుతః దుఃఖితో అభవత్. లతా భగిని మీరే చెప్పండి, ఆర్కే యోగి గారి గొంతు వినిపించట్లేదు. వానరః తస్య ముఖస్య ఆమ్రఫలం ఒక్క నిమిషం తస్య ముఖే స్థితం ఫలం కూపే పతిత్వా न्यमज्यत ततः सः वानरः दुःखितः अभवत्. तस्य मुखे स्थितं फलं पतित्वानन्तरं सः वानरः दुःखितः अभवत्. పతిత్వానంతరం అనదు, అంటే ఇక్కడ ఉన్నదే చెప్పండి చాలు, అంతే. न्यमज्यत ततः सः वानरः. ओके. वानरस्य तस्य प्रतिबिम्बस्य च कथा इति कथायाः नीतिः का? परकीयं गृध्नुः स्वीयमपि नाशयति. ఓకే, ఇది స్టోరీ. సో మనము ప్రశ్నలకు సమాధానం చెప్పే విధానం ఏంటి అంటే, దాంట్లో ఎట్లా రాసి ఉందో అదే వాక్యము ఆ కథలో ఉన్న వాక్యాలలోంచి తీసుకొని అంతవరకే క్లుప్తంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు ఏం మార్చే అవసరం ఉండదు. ఎక్కడన్నా ఒకటి అరా మారిస్తే, ఇప్పుడు సహ వానరః కిమైచ్ఛత్ అంటే అయం వానరః అని లెసన్ లో ఉంది, దాన్ని సహ వానరః చేసుకోవచ్చు కావాలంటే, అంతే. ఓకే, అస్తు. సో ఈ స్టోరీ, దీని మీద ఒక విమర్శ, మీరేమన్నా విమర్శ చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. పాత కథనే, సో మీకు ఏదైనా అనిపిస్తే యూ కెన్ టెల్. దురాశ దుఃఖం చేటు. దురాశ దుఃఖం చేటు. దర్పాకురా చెడవుతావు.
జరపాలనుకుంటే చెడతాడు. కరెక్ట్. ఓకే, దీని గురించి ఒకసారి ఇంకొక కథ కూడా ఇట్లాగే ఉంటుంది. అంటే ఇదేమో దురాశ గురించి చెప్పేది, కానీ నీటిలో చూసి ఇంకొకటి అనుకునే ఘటం మీద ఆ సింహమును ఒక కుందేలు కథ వస్తుంది. సో ఆ కుందేలు కథలో అది అంటుంది, అదేంటి దాంట్లో ఉంది ఇంకొక సింహం అని చెప్పి ఇది ప్రిపేర్ చేసి తీసుకొని వస్తుంది. అంటే అక్కడ తీసుకొస్తే సింహం నిజమే అని నమ్మి అది దుంకేస్తుంది, బావిలోకి చచ్చిపోతుంది. సో అన్నిటినీ చంపేస్తున్న సింహాన్ని ఇది చంపింది అని అక్కడ చెప్తారు. అయితే ఇప్పుడు సింహము జంతువే, ఆ శశము అంటే ర్యాబిట్ కూడా జంతువే. కానీ ర్యాబిట్ కి తెలుసు నీటిలో చూస్తే దాన్ని ప్రతిబింబం అంటారు, అది ఇంకొక జీవి కాదు అని. మరి అదే మాట సింహానికి తెలియదా? ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ కథ విషయంలోకి వస్తే ఇక్కడ మామూలుగా అవి నీళ్లు తాగుతూనే ఉంటాయి. ఏది జీవులకి అక్కడ జలాశయాలు, అడవుల్లో జలాశయాలు ఉంటే అట్లా నీళ్లు తాగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం అదేమి కొత్త విషయం కాదు నీరు. సో అది నిజమేనా, ఇట్లాంటి కథలు మనకు చెప్తారు, నిజంగా జంతువులు అంతా వెర్రివా అనేది ఒక థాట్ అన్నమాట. సో ఏవమేవ అపరా కాచిత్ కథ పంచతంత్రే సింహస్య శశకస్య చ వర్తతే. పంచతంత్రంలో ఉంది సింహమును కుందేలు కథ. తత్ర శశకః అనయైవ యుక్త్యా సింహం ప్రేరయిత్వా మారయతి. ప్రేరయిత్వా రాకూడదు, ప్రేర్య రావాలి అక్కడ. ఓకే, సో ప్రేరయిత్వ అంటే ప్రేర్య మారయతి. కదాచిత్ కోపి విద్యార్థి ఏవం అపృచ్ఛత్ కథార్థం జంతోః పాత్రం మూఢైవ చిత్రితం కింటు కిం జంతవః జలం న జానంతి నిత్యం జలాశయే జలం పిబంత్యేవ జలే స్వస్య ప్రతిబింబం దృష్ట్వా కిం తేషాం భ్రమః భవతి ఇతి. కరెక్టే కదా, ఇది ఆలోచించాల్సిన పాయింట్ కదా. అవునండి, చెప్పారు కానీ అవును. అంటే ఇది కరెక్ట్ గా సరైన ఉదాహరణ. అంటే మనల్ని మనం చూసుకొని సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరైనటువంటి ఆలోచన ఉండాలి అని. జంతువులకి ఎట్లాగైనా మనుష్య జన్మ మంచి జన్మ అంటారు కదా, జంతువులకి బుద్ధి తక్కువ. మనుషులు ఇది చూసి, ఇట్లాంటివి చూసి ఆలోచించి అర్థం చేసుకోవాలి అని మనకి బుద్ధి చెప్పడం కోసం ఇటువంటి ఉదాహరణలు తీసుకొని వెంటనే కనిపిస్తుంది కదా, అందుకని చెప్తారేమో అని అనిపించింది. లేదా ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు అది తింటూ ఉంది, దానికి ఆశా భావనలో ఉంది, అప్పుడు అది ఒక బేసిక్ వాస్తవం మర్చిపోయింది అంటే దానికి తెలుసు కానీ అది మర్చిపోయింది అని అనుకోవచ్చు. ఆ సింహంలో కుందేలు కథ విషయంలోనేమో అది దీన్ని ప్రిపేర్ చేసి తీసుకొని వస్తుంది. అది అంత అంటే ఎంత ప్రిపేర్ చేసేస్తుందంటే దీని మదోన్మత్తతని అది ఎంతగా దాన్ని క్యాష్ చేసుకుంటుందంటే సింహానికి ఆ థాట్స్ లో పెట్టేసి ఇది బావి, నేను ఒక బావిలో నీళ్ళలో చూస్తున్నాను అన్న థాట్ కూడా పోయి నిజంగా ఇంకో సింహం గర్జిస్తోంది అన్న ఒక మానసికమైన దీంట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, అంటే సైకలాజికల్ సెట్టింగ్ ఏదో చేసేసింది అది అని అనుకోవాలి ఇంకా. ఓకే, సో ఆ విధంగా ఏదైనా అక్కడ సింహం గర్భోద్ధతమయ్యి అది చచ్చిపోయింది, ఇక్కడ పోతేమో తన పండును మాత్రం పోగొట్టుకుంది. ఓకే, దాన్ని కొట్టి దాని దగ్గర ఉన్న పండును తీసుకుందాం అనుకుంది. అయితే ఇక్కడ కూడా అది కూపం అని చెప్తున్నాడు, జలాశయం అని చెప్పట్లేదు. ఓకే, కూపం కాబట్టి కూపస్య ప్రాంతే అంటున్నాడు. సో కూపం మరి లోపలగానే ఉంటుంది, దానికి దీనికి తేడా ఉంది. ఒక జలాశయంలో నీళ్ళల్లో చూసుకున్న దానికి సహజత్వానికి దీనికి తేడా ఉంది. మరి నాకు కనిపించకపోయి ఉండొచ్చు, బావి కాబట్టి సరిగ్గా ప్రతిబింబం కనిపించకపోయి ఉండొచ్చు కూడా, అది కూడా ఉంటుంది. ఇంకొకటి తొందరపాటు కూడా ఉండొచ్చు అర్థం చేసుకోవడానికి. తొందరపాటు అది కూడా మంచిది కాదు. ఒక పండు తింటున్నది కదా, తను తింటున్నది, ఆ తింటున్నదే కాక తింటున్న చేతిలో ఉన్నది,
అది అయిపోతూ ఉంది, అది అయిపోతుండగానే ఇంకొకటి కావాలి అనుకోవడం, అది కూడా ఇంకొకళ్ళ చేతుల్లో నుంచి లాక్కోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకోవాలి అనుకోవడం, ఉన్న దాన్ని కూడా గుర్తించకపోవడం, అది చాలు సంతృప్తి పడకపోవడం, ఇంకా ఎక్కువ కావాలి అనేటువంటి దురాశ, అవతల వాడిని చెడగొట్టి వాడి చేతిలో లాక్కుందాం అనేటువంటి తొందరపాటు, దురాశ. సో ఆ విధంగా తీసుకోవాలి మనం. కాబట్టి ఇంకా సరే ఆ మీమాంసలోకి పోకుండా కథలోనే చెప్పిన నీతిని గ్రహించటం ఒక పద్ధతి అంతే. ఓకే, సో ఈ కథని మళ్ళీ ఒక్కసారి చదువుదాము. ఇంకేమన్నా పదాలు మనం గుర్తుపట్టనివి ఏమన్నా ఉన్నాయా దీంట్లోని? లతా భగిని మీరే చదవండి ఒకసారి కథంతా. షష్ఠీ కథ. వానరస్య తస్య ప్రతిబింబస్య చ కథ. ఏకః వానరः కస్యచిత్ కూపస్య ప్రాంతే స్థిత్వా ఆమ్రస్య ఫలం అభక్షయత్. తదా సః అవనమ్య కూపస్య అంతః అవలోకయతి స్మ. తదానీం తస్య ప్రతిబింబం జలే అపశ్యత్. తేన అన్యః మర్కటः జలస్య అంతః ఆమ్రం భక్షయన్నివ దృశ్యతే స్మ. తద్దృష్ట్వా అయం వానరः అన్యస్య తస్య మర్కటస్య భయం ఉత్పాద్య తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్. అతః సః ఉచ్చై అశబ్దయత్. తేన తస్య ముఖే స్థితం ఫలం కూపే పతిత్వా న్యమజ్జత్. తతః సః వానరः దుఃఖితः అభవత్. నీతిః. పరకీయం గృధ్నుః స్వీయమపి నాశయతి. ఇందులో ఒక్క పదం తెలియలేదండి. అవనమ్య చెప్తాను, అదే నేను రియలైజ్ అయ్యాను. గ్రామర్ డిస్కస్ చేసుకోలేదు మనం, ఇంకా ఒక్కొక్క పదం యొక్క గ్రామర్ చూద్దాం. ఓకే, అర్థము గ్రామర్ రెండు చూద్దాము. ఏకః వానరః, ఒక కోతి. ఓకే, ఈ పుల్లింగము ఏకవచనము. కస్యచిత్ కూపస్య, కస్య అనేది కిం శబ్దానికి షష్ఠి విభక్తి ఏకవచనము యొక్క. ఓకే, ఇంకా చిత్ శబ్దం ఉంది కాబట్టి ఒకనొక అని చెప్పుకోవాలి. ఓకే, కస్యచిత్ కూపస్య, కూపం యొక్క, ప్రాంతే అంటే ప్రదేశంలో, సప్తమి విభక్తి, దానికి దగ్గరలో అని చెప్పాలి. ఒక కూపం దగ్గరలో. ఓకే, కూపః అనేది అకారాంత పుల్లింగ శబ్దం. కూపస్య ప్రాంతే స్థిత్వా, స్థా తిష్ఠ ధాతు, స్థా తిష్ఠ, క్త్వా ప్రత్యయము. ఓకే, ఒకనొక ప్రాసెస్ వల్ల అది స్థిత్వా ఈ అవుతుంది, స్థాపై స్థిత్వా. ఓకే, ఏకః వానరః కస్యచిత్ కూపస్య ప్రాంతే స్థిత్వా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఆమ్రస్య ఫలం అభక్షయత్ లేదా భక్షయత్ స్మ, ఏదన్నా తీసుకోవచ్చు. స్థిత్వా నిలబడి. ఓకే, ఆమ్రస్య ఆమ్రము యొక్క, ఫలం అభక్షయత్. అభక్షయత్ అంటే కిం అభక్షయత్, తిన్నది. ఓకే, తిన్నది. ఏమి తిన్నది? ఫలమును తిన్నది. కాబట్టి ఫలమును అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే, దాన్ని నిన్ను లంకుచి గురించి వస్తుంది. ఫలమును తిన్నది. ఆమ్రస్య దేని అంటే మామిడి యొక్క ఫలమును తిన్నది. తదా సహ అవనమ్య, అప్పుడు అతడు, ఎవరు సహ అంటే ఇక్కడ వానరుడు, వానరుడితో మొదలైంది కదా వానరం, ఆ కోతి. ఓకే, అప్పుడు ఆ కోతి, తదా అనేది అవ్యయము, ఎప్పుడు తదా అనే ఉంటుంది. అప్పుడు ఆ కోతి అవనమ్య, అవ ప్లస్ నమ్మ ప్లస్ లియప్, ఎప్పుడైతే ఒక ఉపసర్గ వస్తుందో అప్పుడు ధాతువుకి లియప్ వస్తుంది, త్వార్థమైన లియప్. ఓకే, త్వా అనే అర్థంలో లియప్ వస్తుంది. ఓకే, అది అవనమ్య అంటే వంగి. కూపస్య అంతః, కూపము యొక్క అంతః దాని లోపల. ఓకే, బాగా బావి లోపలకి అవలోకయతి స్మ. అవ అంటే ఉపసర్గ, లోకయతి అంటే
చూస్తున్నది అని తీసుకోవచ్చు. లోకధాతు దశమ గణంతో ఉండాలి, చూసి చెప్తాను ఒక్క నిమిషం. లోకయతి అనేది అది ప్రేరణార్థకమే కాదు. లోకృ భాషాయం చురాది ఉంది, టు స్పీక్ టు టాక్ అని ఉంది. సో అవలోకయతి అంటే అవలోకతే రావాలి అక్కడ యాక్చువల్గా, అదే చూస్తున్నాను. లోకయతికి సారీ లోక అంటే టు స్పీక్ టు టాక్, సో అవలోక అనే దానికి అర్థం వస్తుంది, కరెక్ట్. లోకయతి అనేది మన భాషాయాం లోకృ భాషాయాం ధాతువు, అది దశమగణానికి చెందింది. సో ఇందులో అది మన చూస్తున్నది అని అర్థం వస్తుంది. అవలోకనం అంటే చూడటం. ఓకే, అవలోకయతి స్మ. అంతః, అంతః అనేది కూడా ఒక అవ్యయము. ఓకే, లోపల, లోపలగా అనేది ఒక అంతః అనేది ఒక ఇది పుల్లింగం అన్న. అంతః అంటే నాశ, నాశ ప్రాంత. అంతః త్రిలింగం ఒకటి ఉంది, అంతిక. ఓకే ఓకే, త్రిలింగం అండి, ఇది అవ్యయం కాదు. అంతః, అంత, అంతం అని వస్తుంది. సో త్రిలింగంలో నికట అని ఇస్తున్నాడు అనమాట. ఓకే, అంతః అంటే అంతిక, అంత శబ్దం ఉన్నాయి కదా, ఇవి రెండు దగ్గర అని అర్థం అనమాట. ఓకే, సో కూపస్య అంతః అవలోకయతి స్మ. కూపస్య, కానీ ఇక్కడ మాత్రం కూపానికి లోపల అనే తీసుకోవాలి, లోపల అర్థకమైంది. అవలోకయతి స్మ. సో తదానీం తస్య ప్రతిబింబం జలే అపశ్యత్. తదానీం, తదానీం కూడా ఒక అవ్యయమే. ఇదానీం, తదానీం, ఓకే, ఒక అవ్యయము. అది సాంప్రతం, ఇవన్నీ అవ్యయం. తస్య ప్రతిబింబం, ప్రతిబింబం అంటే అది కూడా ఎప్పుడు నిత్య నపుంసకము, కానీ ఇప్పుడు మాత్రం ఆబ్జెక్ట్ లో ఉంది, నపుంసకంలో ఉన్న. ఒక్క నిమిషం చూద్దాం. సో బింబ శబ్దము ఎస్ నపుంసకం ఉంది, ఇది కూడా ఉంది. క్లీబం నపుంసకం ఉంది, దీనికి ఇంకొకటి మన ప్రతిబింబం అని ఇచ్చాడు. బింబ కూడా ఉంది, ఇది ఏమర్థం అంటే సూర్య చంద్రమండలం అట. బింబ అనేది నపుంసకంలో ఉంటే ప్రతిబింబం అని, ఒకవేళ పుల్లింగంలో ఉంటే అది దాని పేరు సూర్యుడు గాని చంద్రుడు గాని మండలం అంటున్నాడు. సో దాన్ని అపశ్యత్, ఇక్కడున్నాము తదాని ప్రతిబింబం. జలే అపశ్యత్, జలే జల శబ్దము ఏ అని ఉంది కాబట్టి సప్తమి భక్తి ఏకవచనం. అపశ్యత్ చూసింది. తేన అన్యః మర్కటః, తేన చూసినందున. ఓకే, ప్రతిబింబం జలే అపశ్యత్ కదా, ఆ ప్రతిబింబేన. ఓకే, అన్యః మర్కటః జలస్య అంతః ఆమరం భక్షయన్నివ దృశ్యతే స్మ. దానివల్ల దీనికి ఇంకొక మర్కటము, అన్యః మర్కటః. ఓకే, జలస్య అంతః జలానికి లోపల, ఆమ్రం భక్షయన్నివ దృశ్యతే స్మ, మామిడి పండు తింటున్నట్టుగా కనిపించింది. తదృష్ట్వా అయం వానరః అన్యస్య తస్య మర్కటస్య భయముత్పాద్య తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్. పొడుగు వాక్యం ఇది. తదృష్ట్వా అది చూసి, అయం వానరః ఈ కోతి, అన్యస్య తస్య మర్కటస్య భయముత్పాద్య. ఓకే, ఇంకొక మర్కటానికి, ఇంకొకటి ఉన్న మర్కటానికి భయాన్ని కలిగించి అని మీనింగ్ కదా. సో తద్ దృష్ట్వా, ఏది దృష్ట్వా, ఆమ్రం భక్షయన్నివ దృశ్యతే ఉంది కదా. భక్షయన్నివ అనేది భక్షధాతువు శత్రంతము, ఇవ భక్షయన్. సో ఏది అన్యః మర్కటః అన్నాడు కదా, సో వానరః మర్కటః రెండు కూడా సమానార్థకాలు. ఓకే, సో భక్షయన్ అనేది ఈ మర్కటహాకి సంబంధించింది. దృశ్యతే అనేది దృష్ ధాతువు యక్ ప్రత్యయము, అంటే ఇది కర్మణి ప్రయోగం అన్నమాట. దృశ్యతే స్మ. ఓకే, పాస్ట్ టెన్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రెజెంట్ టెన్స్. అయితే దృశ్యతే స్మ అంటే స్మ పెడితే దానికి ప్రెజెంట్ టెన్స్ కన్వర్టెడ్ ఇంటూ పాస్ట్ టెన్స్. స్మ పెట్టేసేసరికి అది పాస్ట్ టెన్స్ లాగా అయిపోతుంది. కనిపించింది అని తీసుకోవాలి. తద్దృష్ట్వా దానిని చూసి, ఆ కనిపించిన దానిని చూసి, అయం వానరః ఈ యొక్క వానరము. ఓకే, ఈ వానరుడు, అయం అతడు. ఓకే, అతడు ఈ వానరుడు. అన్యస్య తస్య, అన్య శబ్దము దాని షష్ఠీ విభక్తి ఏకవచనము. తస్య తద్ శబ్దము షష్ఠీ విభక్తి ఏకవచనం. మర్కటస్య మర్కటము యొక్క. సో అన్యస్య తస్య మర్కటస్య అంటే ఇంకొకటి అయినట్టి ఆ మర్కటమునకు అనేసి. ఓకే,
మరకటములో అందున్నన్ అనేది సప్తమి, లోన్ లోపల షష్ఠి ఎట్లా అంటే ఇట్లా మరకటస్య అంటే ఆ మరకటంలో ఒక భయాన్ని ఉత్పన్నం చేసి తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్ దాని ఫలాన్ని ఓకే ఉత్పాద్య చూడండి ఉత్ ప్లస్ పద్ ప్లస్ ల్యప్ ఓకే ఉత్ ప్లస్ పద్ ప్లస్ ల్యప్ అందులో నిచ్చు కూడా ఉంది ప్రేరణార్థకమైన నిచ్చు ఉంది అంటే తను ఉత్పన్నం చేయటం కాదు తను ఉత్పన్నం చేయించింది ఓకే భయాన్ని ఉత్పన్నం చేయించి తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్ ఓకే ఆ ఫలాన్ని అతని యొక్క ఫలాన్ని గ్రహీతుం తమ్ ఫలం గ్రహీతుం అనొచ్చు అప్పుడు తమ్ అనేది ఫలానికి అవుతుంది కానీ ఇక్కడ తస్య అనేది మర్కటస్యకి అయింది ఓకే అది దాంతో పాటు ఉంది కాబట్టి తస్య ఫలం గ్రహీతుం ఐచ్ఛత్ అథ సహ ఉచ్చై అశబ్దయత్ అప్పుడు అతను చాలా గట్టిగా అశబ్దయత్ ఎవరు ఆ వానరుడు అతను అంటే వానరుడు ఉచ్చై అనేదేమో అవ్యయం ఒకటి ఓకే ఉచ్చైస్ అనేది ఒక అవ్యయము ఐచ్ఛత్ అని ఉంది కదా అది చూద్దాం అది చూడలేదు గ్రహీతుం అంటే గ్రహధాతువు తుమున్ ఓకే తుమున్ రూపము దానికి గ్రహీతుం అవుతుంది ఓకే ఐచ్ఛత్ అంటే కోరుకున్నది అథ సహ ఉచ్చై అశబ్దయత్ అది చాలా గట్టిగా శబ్దం చేసింది అశబ్దయత్ అనేది శబ్ద ధాతువు ఆ యత్ దాన్ని ఇది చేసేస్తాయి ఓకే నిచ్ చేసేస్తాయి అశబ్దయత్ తేన తస్య ముఖే ఇది మళ్ళీ అశబ్దయత్ అనేది లంగ్ లకారం అంటే నిచ్ తో పాటు లంగ్ లకారం అన్నమాట తేన తస్య ముఖే స్థితం ఫలం కూపే పతిత్వా నిమజ్జత్ దాని వల్ల దాని ముఖంలో స్థితమై ఉన్న అంటే దాని ముఖం నోట్లో పెట్టుకున్నది కూడా ఆమ్రఫలము అరిచింది కదా అరిచేసరికి కూపే పతిత్వా నిమజ్జత్ అవి చాలా తెలివిగలు ఉంటాయి మరి అరిచే ముందర పక్కకు తీయదా అంటే నేను అరిస్తే నా నోట్లో ఉన్నది కింద పడుతుంది దానికి తెలియదా ఓకే ఇంకొక కథలోనేమో అది కొడదామని అనుకొని విసురుతుంది అనేసి చేత్తో ఇదేమో నోట్లో పండు పెట్టుకొని అరిచింది ఓకే ముఖే స్థితం ఫలం అప్పుడు అది గట్టిగా అరిచేసరికి ఆ కష్ట ఫలం కూపర్లో పడిపోయింది పడిపోయి నిమజ్జత్ అని ఆ పడిపోయి ఉంది కదా అది పతిత్వా ఓకే పడిపోయి నియమజ్జత్ నీ అమజ్జత్ నీ ఉపసర్గపూర్వక మజ్జ్ అని ఒక ధాతు వస్తుంది దానికి మజ్జత్ అమజ్జత్ ఓకే నీ అమజ్జత్ నియమజ్జత్ ఓకే తతః సహ వానరః దుఃఖితః అభవత్ దుఃఖితః దుఃఖ ప్లస్ క్తా పుల్లింగము దుఃఖితః ఓకే దుఃఖించిన వాడు అయ్యాడు ఆ వానరుడు రైట్ ఓకే సో నీతి పరకీయం వృద్ధు స్వీయమపి నాశయతి ఇక్కడ ధనం అని ఏం చెప్పలేదు వస్తువు అని ఏం చెప్పలేదు ఊరికే పరకీయం అన్నాడు అంటే పక్క వాళ్లకు చెందిన దానిని ఓకే పరకీయం అంటే పక్క వాళ్లకు చెందిన దానిని వృద్ధు ఎవడైతే తీసుకోవాలి అని కోరుకుంటాడో వాడు స్వీయమపి నాశయతి తనది కూడా వాడు నాశనం చేసుకుంటాడు ఓకే అది దీని అర్థం స్వీయం ప్లస్ అపి స్వీయమపి ఇక్కడేం సంధి లేదు కలిపి రాశారంటే నాశయతిలో కూడా నిచ్చుంది నష్ ధాతువు దానికి నిచ్చొస్తే అది ప్రేరణార్థక లేదా స్వార్థేనిచ్చి ఏదన్నా కావచ్చు కానీ నాశయతికి స్వార్థేనిచ్చి రాదు అంటే దశమ గణానికి చెందిన దాన్ని స్వార్థేనిచ్చి అంటారు ఇప్పుడు చోరయతి క్షాలయతి అక్కడ వచ్చేది అది ఇంకోళ్ళతోని చేయించటం అని కాదు అక్కడ సో చోరయతి నిచ్ లో కూడా ఉంటుంది అంటే ప్రేరణార్థక నిచ్ లో కూడా ఉంటుంది అది కూడా సేమ్ ఫామ్ ఉంటుంది మనం సందర్భాన్ని బట్టి నేర్చుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఎట్లా తెలుసుకున్నాము సందర్భాన్ని బట్టి అనేది ఇక్కడ ఉత్పాద్య అంటే ఇక్కడ తెలిసిపోతుంది అది భయం తనలో ఉత్పన్నం కాలేదు తాను వేరొకరిలో చేయిస్తుంది సో ప్రేరణార్థకమైనది నిచ్ అని తెలుస్తుంది అట్లాగే ఇక్కడ కూడా నాశయతి అంటే నశ్యతి అనేది మనకు తెలుసు సో చతుర్థ గణానికి చెందింది నశ్యతి అక్కడ నాశయతి మళ్ళీ అక్కడ ఇది ప్రేరణార్థకం అన్న సంగతి తను నాశనం చేయించుకుంటుంది అన్నట్టుగా ఓకే కారయతి అన్నట్టుగా వస్తుంది ఓకే ఇంతటితోటి కథలో ఉన్నవన్నీ మనం చదువుకున్న అభవత్ అంటే భూధాతు లంగ్లకారము ఇంతే ఇంకా అన్ని కూడా శబ్దాలు దాదాపు టచ్ చేసుకున్నాం ఇంకా అర్థం కాకపోతే అడగచ్చు ఎవరన్నా ఓకే సరే ఈ రోజు ఈ కథ ఇంతటితో ముగిద్దాము వచ్చే వారం కొత్త కథ చదువుదాము ఎవరైనా కథ ప్రాక్టీస్ కోసం చదువుతామంటే ముందుకు రావచ్చు రత్నాకర్ గారు మీరు ప్రయత్నించండి ఒకసారి కథ చదవటానికి
एकः वानरः कस्यचित् कूपस्य प्रान्ते स्थित्वा आम्रस्य फलम् अभक्षयत्। तदा सः अवनस्य सः सः अवनम्य कूपस्य अन्तः अवलोकयति स्म। अवलोकयति स्म। तदानीं तस्य प्रतिबिम्बं जले अपश्यत्। तेन अन्यः मर्कटः जलस्य अन्तः आम्रं भक्षयन्नित दृश्यते स्म। तद्दृष्टा अयं वानरः अन्यस्य तस्य मर्कटस्य भयम् उत्पाद तस्य फलं गृहीतुम् ऐच्छत्। ग्रहीतुम् ऐच्छत्। अथ सः उच्चैः अशब्दयत्। तेन तस्य मुखे स्थितं फलं कूपे पतित्वा न्यमज्जत्। ततः सः वानरः दुःखितः अभवत्। नीति परकीयं क्रुद्ध्वा స్వీయమపి నాశయతి. ఇంకా బేసిక్ గా ప్రింట్ చదవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇది మారుస్తానులేండి, ఇది ఫాంట్ వల్ల సమస్య కావచ్చు. ఏదో ఫాంట్ కదా అని తీసుకున్నాను. టా ఒకటి నాకు నచ్చలేదు, టా అంత పైకి ఉంటుంది. అదే టా దగ్గరికి సో మీకు అండ్ దాంట్లో మీరు మోరోవర్ ఆర్కే యోగి అని పిలిచారు. అది ల్యాప్టాప్ నుంచి నేను లాగిన్ అయింది. దేర్ వాస్ సమ్ ప్రాబ్లమ్ అయితే అండ్ ఐ కుడ్ నాట్ ఆన్సర్ యూ. అయితే ఇక్కడ అవనమ్యకు అర్థమైందా మీకు? అవ అనే ఉపసర్గ, నమ్ అనే ధాతువు, ల్యప్ అనేది ప్రత్యయం అన్నమాట. త్వార్థకమైందే ల్యప్, అదే అవనమ్య అంటే వంగి. ఓకే, నమ్ ధాతువు అంటే వంగుట, నమస్కరించుట. అవ అంటే పడితే ఇంకా కిందికి వంగుట అని వస్తుంది. ఓకే, భవంతి నమ్రాహ తరవహ ఫలోద్గమైః అని ఒకటి ఉంది. సో ఆ విధంగా ఉంటుంది. రైట్. సో ఇది అయిన తర్వాత ఇంకొక మాట అయ్యా మీకోసము ఇంకా అందరి కోసం కర్ణాకర్ గారు, ఫలం అనద్దు, ఫలం అనాలి. ఓకే, ఫలం ఫా కాదు, ఫ ఫలం. దట్ ఇస్ అంటే మూర్ధన పా కాదు, ఫా కాదు. ఓష్ట్య, ఫా అనేది ఓష్ట్య. ఫా అనద్దు, ఫ పా నుండి మామూలుగా పా ఎట్లా అంటారు, అదే ప్లేస్ నుంచి ఫ బాబామా ఉంటుంది కదా, బాబామా ఉంటుంది. ఇది అనేది ఫా అనేది ఫార్సీ పదము, సౌండ్. ఓకే, ఫా అనేది లేదు సంస్కృతంలో, తెలుగులో ఎందులోనూ లేదు. అది రుద్దేసుకున్నాం మనం, వేరే భాష సౌండ్ అని తెచ్చుకున్నాం. ఓకే, అలాగే మీరు ఇక్కడ జస్ట్ అభక్షయత్ అన్నదాన్ని నేను సారీ అవనమ్యకి అవ అన్నది ఉపసర్గ అన్నారు. నమకి ఏదో సంథింగ్ కలిసింది అన్నారు. నమ్ అనేది ధాతువు, దానికి ల్యప్ అనే ఉపసర్గ అదేమన్నా ప్రత్యయం కలిసింది. నమ్ అనేది ల్యప్ వచ్చింది. ల్యప్ ఎప్పుడు వస్తుందంటే ఉపసర్గ ఉన్నప్పుడు ల్యప్ వస్తుంది, త్వార్థంలో వస్తుంది. ఓకే, త్వా అంటే చేసి అని అర్థం. ఓకే, త్వార్థకమైన చేసి అనే దానికి ఉపసర్గ ఉన్నప్పుడు ల్యప్ వస్తుంది, ఉపసర్గ లేనప్పుడు త్వా వస్తుంది. ధన్యవాదాలు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అదే ఇప్పుడు చూసాను, విన్నాను, చదివాను, బాగుంది, అర్థమైంది, నాకు కూడా అర్థమైంది అంతా. అవనమ్య ఒక్కటే నాకు కొంచెం ఆ వర్డ్ ఇదివరకు విన్నాను కానీ నాకు అది తెలియలేదు, ఇప్పుడు అర్థమైందండి. అది మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఇది న్యమజ్జత్ అనేది కూడా ఈ రూపం ఇప్పుడే చూస్తున్నాను. అమజ్జత్ దానికి
నిమజ్జనం అంటాం కదా, అదే నీ అనేది ఉపసర్గ. అది దానికి లట్లకారం ఇలా వచ్చిందనమాట. లంగ్ లంగ్ లకారం. లంగ్ లంగ్ ఇజ్ఞ. ఈ పరకీయం గృద్నుహు అనే చోట అది గృద్ను అనే వర్డ్ తెలియలేదు. శబ్దం డైరెక్ట్ గా తీసుకోవాలి. సో ఇతర సొమ్ముకై ఆశపడేవాడే గృద్ను అంతే. అది తెలుగులో డైరెక్ట్ గా చెప్పంటే దురాశ కలవాడు అని చెప్పాలి అంతే. దురాశ. ఓహో, ఓకే. మా గృద అదేదో ఒక ఎక్కడో ఒక చోట విన్నాను ఇది. గృద ఏదో వచ్చింది కరెక్ట్. ఇప్పుడు అది నాకు కొంచెం రిలేట్ అవుతున్నాను. సరేనండి, అర్థమైంది. సరే, అయితే ఒక పదం అడుగుతాను, దానికి మీనింగ్ చెప్పాలి. ఎవరైనా చెప్పచ్చు. భక్షయన్నివా, దాన్ని సంధి విభజించి మీనింగ్ చెప్పాలి. నేను చెప్పనండి. భక్షయన్ ప్లస్ ఇవా అంటే తింటూ ఉన్న దానిలాగా దృశ్యతే స్మ కనిపించింది. భక్షయన్ అదే శత్రుప్రత్యంతం. భక్షయన్ ప్లస్ ఇవా తింటూ ఉన్నది లాగా కనిపించింది అని. సో ఇది ఇక్కడ ఉన్న భక్షయన్ లో నిచ్చు ఉందా లేదా, ఉంటే అది ఏం నిచ్చు, స్వార్థమా లేకపోతే ప్రేరణార్థమా? అది నాకు అంతగా తెలీదు. అది నిచ్చే తెలియదు అసలు, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. నిచ్ అంటే యత్ అంటే అయా చెప్పాను కదా, నేను భాషా పాఠంలో చెప్పాను కదా, అయా అయా అని వస్తుంది. సో భక్షయతి అనే దాంట్లో ఉన్నది నిచ్ అంతే, అయా అని వస్తుంది దానికి. ఓకే, సో ఆ అయా అనేది ప్రేరణార్థకమా స్వార్థమా అంటే దశమగణానికి చెందిన వాటన్నిటికీ అయా వస్తుంది సహజంగా. అట్లాగే ప్రేరణాన్నిటికి కూడా అయా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన అయా ప్రేరణార్థమా లేకపోతే మామూలు స్వార్థమా? ప్రేరణార్థకం కాదండి, స్వార్థమే అనిపిస్తుంది నాకు. అది తింటూ ఉంది కదా అందుకని. ఇంకోళ్ళకి తినబెట్టట్లేదు కాబట్టి. అదే పఠతి పాఠయతి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అది తింటూ ఉన్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి స్వార్థమే. నెక్స్ట్ వర్డ్ రత్నాకర్ గారి కోసం ఉత్పాద్య. ఉత్పాద్య ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చాలా కష్టం మేడం నాకు. నిజం మేడం, అసలు బేసిక్ గ్రామర్ ఏం తెలియదు నాకు. ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఊరికే సరదాగా గ్రహీతం చెప్పండి, అది వచ్చా? ఇది కొంచెం ఈజీ అనుకుంటాను మేడం. గ్రహీతం గ్రహీతం అసలు ఈ తుమున్ ప్రత్యయాలు ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు మేడం. విభక్తుల ఐడియా ఉందా? కొంతవరకు ఐడియా ఉంది మేడం. కొంతవరకు ఐడియా. ఓకే, అయితే కూపస్య చెప్పండి. కూపస్య. కూపస్య షష్ఠి విభక్తి మేడం. యొక్క లోన్ లోపల కున్ యొక్క లోన్ లోపల. సో అది ఏ అకారాంతమా ఏ కారాంత పదము? అకారాంత పదమే అవుతుంది కదా మేడం. ప్లస్ ఐ థింక్ ఇట్స్ పుల్లింగం. పుల్లింగం, కరెక్ట్. అది ఇవే ఇన్ఫర్మేషన్ ఉంటాయి, జనరల్ గా చెప్పేవి ఇవే ఉంటాయి. ఓకే, తర్వాత ముఖే. ముఖే గురించి చెప్పండి. అది లోన్ లోపల ముఖే అంటే ద్వితి అందున్నాను. అందున్నా ద్వితీయ విభక్తి. ఓకే, కానీ ద్వితీయ విభక్తి అవుతుంది, కానీ ఇది అట్లా కాదు. తస్య ముఖే అంటే ముఖే స్థితం ఫలం గురించి కదా, సప్తమి విభక్తి. తస్య ఫలం కరెక్ట్. ఓకే మేడం, నేను కరెక్ట్ రైట్ అని కాదు, రైట్. ఓకే, నేను అందున్న దాని కింద తీసుకున్నాను. సో ఓకే, కొద్దిగా ఏం లేదు, జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా మైండ్ కి. లేదు మేడం, యాక్చువల్ గా ఐ హావ్ టు స్ట్రగుల్ ఎ లాట్. అది తెలుస్తూనే ఉంది నాకు. అయితే నేను ఇంకా కొంచెం స్లోగా గ్రామర్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. నేను ట్రై చేస్తున్నా ప్రతిసారి స్లోగా చెప్దామని గబగబా అయిపోతుంది. నేను ఈసారి ఇంకా కొంచెం స్లోగా చెప్తాను మీకు, అప్పుడు ఇంకొంత మీకు ఐడియా వస్తూ ఉంటుంది. కానీ ఇవి బేసిక్ భాష మీకు తెలిసాకనే మీరు చేయగలుగుతారు ఇది, లేకపోతే ఈ లెసన్స్ చేయలేరు మీరు. ఓకే, అయినా మీరు వినండి, వినద్దు అనను.
పరిచయాలవన్నీ ఆ భాషా క్లాసుల్లో ఆయా సందర్భాల్లో వచ్చేస్తాయి మీకు. ఓకే, అవును మేడం. అంటే బేసికల్లీ ద ఫాల్ట్ ఈస్ మైన్ ఓన్లీ, అదే ప్రాబ్లం అంతే తప్ప మీరేదో కొంచెం స్లో డౌన్ అయితే ఐ థింక్ ఐ కెన్ రైట్ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నమస్తే పెట్టుకొని చెప్తాను నేను. ఓకే, అట్లాగే మేడం. నేను ఒకటే కథ చూడండి, ఇంత చిన్నగా ఉన్నా కూడా ఒక కథ మీద ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం మనం. మన కథలో ఉన్న భావన ఇంపార్టెంట్ కాదు కదా, మనం భాషా స్టడీ చేస్తున్నాము, అవునా? అందువల్ల నేను చాలా సింపుల్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తూ చెప్తున్నాను. ఓకే, కాబట్టి దీని ఉద్దేశమే మనం భాష నేర్చుకోవటము. కాబట్టి ఇంకా కొంచెం స్లోగా చెప్తా, మీరు రాసుకునే విధంగా చెప్తాను. అండ్ అట్లానే మేడం, యాక్చువల్ గా ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు లిసన్ టు యువర్ క్లాసెస్ ఆర్ వెదర్ టు ఎనీవన్స్ క్లాసెస్. To watch a video, it appears that it is a lengthy video. That's what I observe. I have been listening to your classes, so this is the thing I felt. అంటే ఒక కథని నేను ఒక గంట సేపు పైన వింటున్నానా అన్నట్టు, రెండు కథలను ఒక గంట పైన వింటున్నానా అన్నట్టు అనిపించింది. లాస్ట్ టైం మీరు 4th 5th చెప్పినట్టున్నారు లాస్ట్ వీక్. నేను అటెండ్ చేయలేదు దానికి, జస్ట్ ఇప్పుడే వింటున్నాను. ఇట్ టుక్ సో మచ్ టైమ్ టు లిసన్ టు దట్ పర్టిక్యులర్ వీడియో. అదే లైవ్ కి ఉన్న వీడియోకి ఉంటుంది కదా, తేడా ఉంటుంది. సో చక్రపాణి గారు మీకు ఒక వర్ధిస్తాను, అది చెప్పండి. న్యమజ్జత్ ఆయన మాట్లాడట్లేదు, సరే లతా భగిని మీరు చెప్పండి. నీ ధాతు ఒక్క నిమిషం మునిగిపోయింది. నీ తర్వాత అమజ్జత్, న్యమజ్జత్. నీ అమజ్జత్ అంటే మునిగిపోయింది. లంగ్ లకారం. నీ ఏమైంది ఇప్పుడు? నియా అయింది. ఆ నీ ప్లస్ ఆ న్యా అయింది, కానీ నీ ఏం వస్తువు అది? ఏమి దాని పేరేంటి? ఉపసర్గ. ఉపసర్గ దాని వర్డ్ కేటగిరీ. దాన్ని ఎట్లా అడగాలో తెలియలేదు. వర్డ్ కేటగిరీ ఉపసర్గ. మధ్య ధాతు. ఓకే, మధ్య ధాతు. బాగుంది. తర్వాత అవలోకయతి. ర్యాక్స్ అని ఎవరు వచ్చారండి? మీ పేరు రాసుకోవాలండి, మీరు మీ ఓన్ పేరు రాసుకోవాలి. మీరు జీమెయిల్స్ అట్లా ఫోన్ ఐడీలు అవి పెట్టద్దు, ఫోన్ పేర్లు కాకుండా మీ పేరు ఏంటి చెప్పండి. శారదా జొన్నలగడ్డ. ఓ శారదా జొన్నలగడ్డ గారా? ఓకే ఓకే, అదే చూస్తున్నాను. నా ఫోన్ మా పిల్లలు ఈ రోజు నుంచి బాలకేంద్రం మొదలైంది కదా, వాళ్ళు తీసేసుకున్నారు. అందుకని మా హస్బెండ్ ఫోన్ నుంచి వచ్చాను, చూసుకోలేదు అంత. సరే సరే, అదే నేను కొత్త వాళ్ళేమో అందుకే క్వశ్చన్ అడగడానికి కొంచెం అయ్యో మేము ఇవాళే వచ్చామండి అంటారని చెప్పి నేను హెసిటేట్ చేస్తున్నా. మీరంటే ఇందా నుంచి అడిగేసేదాన్ని. ఓకే ఓకే, సరే ఇప్పుడు చెప్పండి. ఐచ్ఛత్ కి చెప్పండి అమ్మా. ఐచ్ఛత్. ఐచ్ఛత్ లంగ్లకార్, ప్రథమ పురుష ఏకవచనం. కరెక్ట్. ధాతు ఛతి కదా, ఇష్ ధాతు. ఇష్ ధాతు, కరెక్ట్, బాగా చెప్పారు. ఓకే, వెరీ గుడ్. శారదా కళ్ళే భగిని మీరు చెప్పండి. గ్రహీతుం కి చెప్పండి. గ్రహీతుం తుమున్ ప్రత్యయం అండి. గృహాతి దాని లట్లకారం. గ్రహీతుం తుమున్ ప్రత్యయం, తీసుకోవడానికి అని అర్థిస్తుంది. కరెక్ట్. ధాతు అంతే కదా. మీరు ఫస్ట్ ఫామ్ చెప్పారు, గ్రహ అని వస్తుందా? గ్రహ ధాతు. గ్రహ ధాతు గ్రహణాతి అవుతుంది. గ్రహ అనే ధాతు గృహ్ అని అవుతుంది అనమాట అక్కడ లట్లకారం ఫామ్ లో. చాలా ఫార్మ్స్ లో గ్రూ వస్తుంది, కొన్నిట్లో గ్రహీతం
ఇంకా రెండిట్లో ఏదో గ్రా వస్తుంది, మిగిలినవన్నీ గృహాతి అలా వస్తుంది, గురు అనే వస్తుంది. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, మనం అంత తొందరగా కన్క్లూడ్ చేయలేము. అట్లా ఇప్పుడు అంటే కొన్నిట్లో అది వస్తుంది, కొన్నిట్లో ఇది వస్తుంది అనుకుంటే సరిపోతుంది. ఎక్కడ అనేది మనం తర్వాత తెలుసుకుందాము. చాలా ఉంటుంది అందుకని అయితే దీన్ని గ్రహ ధాతువు అనుకోవచ్చు మనం, గ్రహ ధాతువు. ఓకే, అట్లాగే ప్రత్యక్ష ధాతువు, ఎందుకంటే మనకు తెలుస్తుంది రెండు ఉన్నాయి దానికి అనేసి. లేకపోతే మళ్ళీ పృచ్ఛతి అని ఉందనుకోండి, మనం పృచ్ఛ ధాతువు అనుకుంటాం, కానీ అది పృచ్ఛ కాదు. ఇప్పుడు ఆమె ఎంత చక్కగా చెప్పారండి, ఇచ్చతి రూపం అవుతుంది కానీ ఇష్ ధాతువు. సో ఆ సెన్స్ మనకు ఉండాలి. సో ఇచ్ ధాతువు, గ్రహ ధాతువు, పృచ్ఛ ధాతువు, ఆ విధంగా అనుకుంటే ఇంక మనకు చాలా సులువు అయిపోతుంది, రెండు గుర్తుంటాయి. బాగుంది, ధన్యవాదాలు. పృచ్ఛతే అయినా కూడా ప్రచ్ఛ ధాతువు కదండి, అది ప్రచ్ఛ ధాతువు. ఎస్ ఆరోగణానికి చెందింది. రైట్. ఇంకా ద్వారకానాథ్ గారు మీరు అశబ్దయత్ దీనికి చెప్పండి. అశబ్దయత్ కరెక్ట్. అశబ్దయత్ కరెక్ట్. ధాతు కరెక్ట్. ధాతు శబ్ద ధాతువు లకారము అశబ్దయత్ లంగ్ లకారం. కరెక్ట్. బాగా చెప్పారు, ధన్యవాదాలు. బాగుంది. ఓకే, సో ఇక్కడికి ఈ తరగతి ఆపుదాము. బాగుంది, అందరూ చక్కగా చెప్పారు, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇది అంటే నార్మల్గా ఐ బిలీవ్ దట్ దేర్ ఈస్ ఏ వే టు లెర్న్ any language. There is a particular way, it is specific to that particular language. అలాగా సాంస్క్రిట్ కి అలాంటి క్లిక్ ఏదో ఒకటి ఉంది, ఆ ముడి విడిపోతే భాషని అర్థం చేసుకోవడం అన్నది స్టూడెంట్ లెవెల్లో కొంత త్వరగా ఉంటుంది. సో అది ఏంటో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఏం లేదండి, స్టెప్ వైజ్ లెర్నింగ్ అంతే, స్టెప్ వైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్. ఎంత నాలెడ్జ్ ఉందో దాని అంతటికి కూడా ఒక స్టెప్ వైజ్ గా నేర్చుకోవటం, అంటే లెవెల్స్ లో చేసుకోవటం. ఫస్ట్ స్టెప్ లో ధాతువులు, పురుషులు, శబ్దాలు, విభక్తులు అవన్నీ నేర్చుకోవటం. నెక్స్ట్ లెవెల్లో కృదంతాలు అట్లాంటివన్నీ నేర్చుకోవటం. అంతే నేర్చుకోవటం, దట్స్ ఆల్. లెవెల్స్ లో నేర్చుకోవాలి తప్పకుండా. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీకు ఎక్స్పోజర్ దొరుకుతోంది కదా, అంతే. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేసి అట్లా. మేడం మీరు సండే దీనికి మీరు పంపించారు కదా, సండే సురవాణి, సండే క్లాస్ కి తప్పకుండా అదే 30 lessons అన్నారు. సో దట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ యాజ్ ఫార్ యాజ్ ఫర్ ప్రిలిమినరీ పీపుల్. థ్యాంక్స్ మేడం. చెప్పండి మీ డౌట్. ఒక్క నిమిషం అండి, 1 minute. ఇది ఉత్పాద్య అని వచ్చింది కదా, అది మీరు ఇందాక అడిగారు, అది నాకు తెలిసింది చెప్దాం అనుకుంటున్నా, కరెక్టో కాదో ఒకసారి క్లారిఫై చేసుకుందామని. ఉత్పాద్య లెప్లకారము, ఉత్పాదయతి, ఉత్ అనేది ఇది ఉపసర్గ, పాద ధాతు, పాదయతి ఉత్పాదయతి, దానికి ఉత్పాద్య అని ఇది వస్తుంది, లెప్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇది అంటున్నారు కదా, నిచ్ ప్రత్యయం అంటున్నారు కదా, అంటే అది శబ్దం పుట్టింపు చేస్తోంది. నిచ్ ధాతువా, నిచ్ అనేదో నిచ్ ప్రత్యయం అన్నారు. పద్ అనేది ధాతువు, పాద్ అవుతుంది. దానికి నిచ్ వచ్చినందుకు పాద్ అవుతుంది. పద్ మామూలుగా అయితే పద్ ధాతువు, పద్ ధాతువా, పద్. పద్యతే, పద్యేతే, పద్యంతే అనేది ఆత్మనేపద ధాతువు అన్నమాట, 4వ గణానికి చెందింది. అది సరే, పద్యతే, పద్యేతే, పద్యంతే అవుతుంది. సో నాకు అది పదం తెలియలేదు. పదము అంటే పదము, అడుగు, కాలు, దీనిలో ఎలా వస్తుంది అర్థము అని అనుకున్నాను. సో పద్యతే అనేది ఒక క్రియ ధాతు, క్రియాపదం. సరే, అర్థమైందండి. బాగుందమ్మా, ధన్యవాదాలు అందరికి. ఇక్కడికి ఆపుదాం తరగతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు.
ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు భగిని. ప్రపత్తి అంటారు కదా.